Shaheen. Welcome back to Learn Something More YouTube channel. ఈరోజు మనము 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ డిస్కస్ చేస్తున్నాం కదమ్మా. అందులో 1.2 ఎక్సర్సైజ్ కన్నా ముందు చిన్న ఇంట్రడక్షన్ ఉంది, దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నెంబర్ లైన్ల గురించి డిస్కస్ జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. రేషనల్ నెంబర్స్లని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేసుకుంటామో చూపిస్తున్నారు. న్యాచురల్ నెంబర్స్ని ఇది నెంబర్ లైన్ అంటానన్న 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నారు. యారో ఇలా చూపిస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? అసలు మనకి అంతం లేకుండా ఇండెఫినెట్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్లో మూవ్ అవుతూ వెళ్తుంది యారో. 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 నుంచి ఇలా యారో స్టార్ట్ చేసుకున్నారు. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ చేసుకున్నారు. రైట్ సైడ్ మూవ్ అవుతూ వెళ్తుంది. ఓకే. ఇంటీజర్స్, మనకి ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అందుకనేసి యారో ఇలాను 2 సైడ్స్ పెట్టుకున్నారు. అండ్ సో ఆన్ అని, అంటే కంటిన్యూగా ఇంకా వెళ్తూనే ఉంటాయి అని. ఓకే. రేషనల్ నెంబర్స్, మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, న్యాచురల్ నెంబర్స్ ఉండొచ్చు, ఇంటీజర్స్ ఉండొచ్చు, హోల్ నెంబర్స్ ఉండొచ్చు. ఓకే. ఇలా మనము రేషనల్ నెంబర్స్ అని రిప్రజెంట్ చేసుకుంటాం నెంబర్ లైన్ మీద. ఓకే. ఎస్, చూడండి ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. నెక్స్ట్, రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో మనకి ఇంకా ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం ఎట్లా అనేది ఇక్కడ సింపుల్ నాన్న. 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో మనకి నెంబర్ ఆఫ్ అన్కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను 2, 3 తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయంటే చెప్పలేం. 2.1, 2.2, 2.002 ఎంతవరకు 3 లోపు, ఇన్ బిట్వీన్ కదా. 2 నుంచి స్టార్ట్ చేసుకుని అంటే ఇక్కడ అన్ని నెంబర్ ఆఫ్ అన్కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? 3/10కి 7/10కి ఎన్ని ఉన్నాయి రేషనల్ నెంబర్స్ అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. చూడండి ఎన్ని వస్తున్నాయి చూడండి. ఓకేనా? ఎస్, దానికి ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 రేషనల్ నెంబర్స్ దెన్ a + b/2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ బిట్వీన్ a అండ్ b. దాని తర్వాత a ఈజ్ లెస్ దాన్ a + b/2 ఈజ్ లెస్ దాన్ b. అంతే కదా నాన్న. 2కి 3కి మధ్యలో రేషనల్ నెంబర్స్ ఏమున్నాయంటే 2 + 3/2 అంటే 5/2. 5/2 అంటే 2.5 అని. 2.5. ఈ 2.5 అనేది ఏ కన్నా అంటే 2 కన్నా ఎక్కువ, బి కన్నా తక్కువ, 3 కన్నా తక్కువే కదా కండిషన్ను. అర్థమైందా మీకు? సపోజ్ ఈ రెండింటికి మధ్యలో కావాలి అంటే 2.5 + 3/2 ఫార్ములా. 5.5/2 55/20 రాయొచ్చు. 5 4 5 1 5 1 4 కదా నాన్న. ఇది 2.3 వస్తుంది. 7 2 వస్తుంది 0 75. ఈ రెండింటి మధ్యలో 2.5కి 3కి మధ్యలో 2.75 వస్తుంది. అట్లాగా మనం నెంబర్ ఆఫ్ నెంబర్స్ని అన్కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని కావాలో అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇది నన్న ఎక్సర్సైజ్ 1.2 కన్నా ముందు ఉన్న చిన్న ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 1.2ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.